సంఖ్య 194 పాడుకుందాం. పాత దాంట్లో 192, 194, 192. నా ప్రియుడా పాప విమోచకుడు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడు, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదం, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదం. యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయం, యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయం. యేసునకేనా స్తుతి సుమములు సుమధురం, యేసునకేనా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భముని ఎరిగి నన్ను ప్రేమించె, తల్లి గర్భముని ఎరిగి నన్ను ప్రేమించె, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా ప్రభు యేసు. సూర్యకాంతం సుగంధ సునీల సువర్ణము, సూర్యకాంతం సుగంధ సునీల సువర్ణము, సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో, సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో, సూర్యుని వాలే తేజరిల్లెదరు నా యేసుతో, సూర్యుని వాలే తేజరిల్లెదరు
నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా యేసు పుర శబ్దముతో నివరుదేచు దూతలతో దూతముతో నివరుదేచు దూతలతో నాకై గాయపడినా బంగారు నీ మోము నాకై గాయపడినా బంగారు నీ మోము రక్షణతో నీ వీక్షించేదను వీక్షింప రక్షణతో నీ వీక్షించేదను వీక్షింప నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవ వృక్షము నా చెంత జీవనదిని చేరి జీవ వృక్షము నా చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు ఆరాధనలో ప్రవేశించడానికి ముందుగా దేని యొక్క వాక్యాంశంగా మనం ప్రభువుని ఆరాధించినట్లు ప్రభు మనకు సాయం చేయను కాక 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదును అడిగాను. రాజు యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగా, సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అప్పుడు రాజైన దావీదు మనుషుల్ని పంపి లోదెబర్లోనున్న అమేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాను.
అందుకు దావీదును భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నువ్వు సదాకాలము నా బల యొద్దనే భోజనం చేదువని సెలవీయగా, చాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో బెరాకలో మేము కూడి రావడానికి కొరకై మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకై ఎంతో వందనాలు. ఇప్పటిదాకా పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, అందుకొరకై ఎంతో వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదువుకున్న ఈ లేఖన భాగాల్ని మాకు ఆశీర్వదించండి. మా ఆరాధన కావలసిన కొన్ని తలంపులు అనుగ్రహించమని యేసు ప్రభు ఘనమైన నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు జీవితంలో తను పొందిన శ్రమల కష్టముల నుంచి తను విడిపించబడి ఒక దినమున తను ఇశ్రాయేల్ ప్రజల మీద యెరూషలేము పట్టణంలో తను రాజుగా మరి స్థిరపరచబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తను రాజుగా స్థిరపరచబడిన తర్వాత మరి ఇక్కడ తన స్నేహితుడైన యోనాతాను నిమిత్తము మరి సౌలు కుటుంబానికి తను ఉపకారం చేయాలని తను తలంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా రాజులు వాళ్ళ సింహాసనము స్థిరంగా ఉండాలి అంటే, వాళ్ళ పరిపాలన చక్కగా జరగాలి అంటే వాళ్ళ శత్రువుల మీద వాళ్ళు దృష్టి ఉంచేవారుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా యుద్ధానికి వచ్చి యుద్ధం చేసి మరి నష్టం కలిగించే వాళ్ళుగా ఉంటారు. అందుకొరకే సాధ్యమైనంత వరకు శత్రువులు లేకుండా వాళ్ళ శత్రువులను ఏం చేస్తారంటే సంహరించేవారుగా ఉంటారు. కానీ ఈ రాజు విషయంలో చూస్తే మరి తను శత్రు కుటుంబానికి తను మేలు చేయాలని తను తలంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందు నిమిత్తం అంటే యోనాతాను నిమిత్తము మరి నేను ఉపకారము చూపుతాను సౌలు కుటుంబానికి అని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. మొట్టమొదట దావీదు, తర్వాత యోనాతాను, తర్వాత సౌలు కుటుంబం. ఇక్కడ దావీదు తనైన దేవునికి సాదృశ్యంగా ఉంటే, యోనాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే, సౌలు కుటుంబం కూర్చున్న నీకు నాకు సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు తనైన దేవునికి, యోనాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సౌలు కుటుంబం కూర్చున్న నీకు నాకు. సౌలు దావీదుకి ఎట్లా శత్రువుగా ఉంటూ ఉన్నాడో మన జీవితంలో కూడా మనం మన తండ్రి అయిన దేవునికి మనం కూడా శత్రువులంగా ఉంటున్నాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, రోమిల్ రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం. రోమిల్ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వరమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయంగా రక్షించబడదుము. కాబట్టి ఇక్కడ మనం ఎవరము అంటే దేవునికి శత్రువులంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మన బలహీనత, మన స్థితిగతులు ఏంటివో ఇక్కడ రాయబడి ఉంది. మనం ఎవరము అంటే 6వ వచనంలో చూస్తే మనము బలహీనము భక్తిహీనము అని రాయబడి ఉంది. 8వ వచనంలో చూస్తే మనము పాపులమై ఉండగా అని రాయబడి ఉంది. 10వ వచనంలో చూస్తే మనం శత్రులమై ఉండగా అని రాయబడి ఉంది. కాబట్టి మనం బలహీనము భక్తిహీనము పాపులము, దేవునికి ఎట్లా ఉన్నాము, శత్రులంగా ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి బలహీనుల మీద భక్తిహీనుల మీద దేవుని యొక్క ఉగ్రత ఉంది, పాపుల మీద దేవుని యొక్క ఉగ్రత ఉంది, శత్రువుల మీద కూడా దేవుని యొక్క ఉగ్రత అనేది ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదుకు సౌలు ఎట్లా శత్రువుగా ఉన్నాడో మనం కూడా మన తండ్రి దేవునికి సౌలులాగా మనం కూడా ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే వాస్తవంగా మనం చూస్తే ఆయన ఉగ్రతకు మనం పాత్రలమే, ఆయన ఉగ్రతకు మనము పాత్రలమే. ఏలయనగా పాపంలో జీవితము మరణమని రాయబడి ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆ మరణానికి
ఆ నిత్య నాశనానికి, నరకానికి మనం పాత్రులమే అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే యోనాతాను నిమిత్తము సౌలు కుటుంబానికి తను ఉపకారం చేయాలనుకుంటా ఉన్నాడు. ఈ యోనాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోనాతాను నిమిత్తము సౌలు కుటుంబమునకు ఉపకారం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా ఆయన ఏమంటే ఉపకారం చేయాలని తలంచుతూ ఉన్నాడు. కాబట్టి 8వ వచనంలో చూస్తాం, రోమా 5:8 ఇక్కడ రాయబడింది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అతిథి కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. కాబట్టి దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కృప అంటే మనం దేనికి యోగ్యులముగామో దానికి యోగ్యులుగా చేసేదే ఆయన కృప. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన కృప మన ఎడల ఆయన వెల్లడిపరిచినాడంట. ఎందుకొరకంటే నశించిపోయి నిత్య నాశనమునకు, నరకమునకు మనం పాత్రలం కాకుండా ఆయన ప్రేమ, ఆయన కృపను మన పక్షంగా ఆయన వెల్లడిపరిచినాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వెల్లడిపరిచి ఏం చేసినాడు? తన ప్రియకుమారుణ్ణి నీ కొరకై, నా కొరకై ఈ లోకానికి ఆయన పంపించినాడు అనే విషయాన్ని దీనికి వాక్యంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎందుకొరకంటే ఆ నాశనము నుంచి, ఆ నిత్య నరకం నుంచి తప్పించబడడానికి కొరకై తన ప్రియకుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి పంపించినాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ సౌలు కుటుంబానికి యోనాతాను నిమిత్తం ఉపకారం చేయాలని తలంచినాడు. అయితే ఎవరైనా ఉన్నారా ఆ శేషము అనే విషయాన్ని దావీదు విచారిస్తూ ఉన్నాడు. ఎందుకొరకంటే మరి నాశనము చేయడానికి కాదు. వాస్తవంగా రాజులైతే నశింపజేయాలని తలంచుతారు, కానీ ఈ రాజు అయితే నశింపజేయడానికి కాదు, కానీ మేలు చేయడానికి, ఉపకారము చేయడానికి తను విచారిస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో అని. ఇప్పుడు దావీదుకు వర్తమానం వచ్చింది, సౌలు సేవకుడు సీబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి దావీదుకు వర్తమానం వస్తే వెంటనే దావీదు సౌలు యొక్క సేవకుని, దాసుని తన ప్యాలెస్ పిలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిలిపించిన వెంటనే తను వచ్చినాడు, రాజు ముందు నిలబడినాడు. ఏమయ్యా సౌలు దాసునివి సీబావు నువ్వేనా అంటే, అవునయ్యా నేనే ఆ సీబాను అంటాడు. అయితే దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నాకు దయ చూపించినట్లుగా, ఆయన నాకు మేలు చేసినట్లుగా నేను ఉపకారము చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, శేషము ఎవరైనా ఉన్నారా అని సీబాను అడుగుతూ ఉన్నాడు దావీదు. అప్పుడు సీబా చెప్తా ఉన్నాడు, అయ్యా సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యోనాతానుకు కుంటిగాలు గల కుమారుడు ఒకడున్నాడు అని చెప్తా ఉన్నాడు. అతని పేరేం పేరంటే మెఫీబోషెతు అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా ఒక వ్యక్తే ఉన్నాడు, ఆ వ్యక్తి యోనాతాను కుమారుడే, అతని పేరు మెఫీబోషెతు అని చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఉన్నాడు అంటే అతడు ఎక్కడున్నాడు, అతని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ దావీదు అడుగుతున్నట్లుగా సీబాను మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో చూస్తే, అతడు ఎక్కడున్నాడని రాజు అడగా సీబా చిత్తగించుము, అతడు లోదేబరులో అమేలు కుమారుడాగు మాకీరింట ఉన్నాడని రాజుతో అనెను. కాబట్టి సౌలు కుటుంబంలో మిగిలిన శేషమైన ఆ మెఫీబోషెతు కూడా మరి ఆయన మనమడే. కాబట్టి మన జీవితంలో కూడా మరి ఈ యొక్క మెఫీబోషెతు యొక్క స్థితి మన స్థితిగా చూపించబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ అతడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, మిగిలిన ఆ శేషము అనేది ఎక్కడ ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది అని దావీదు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సీబా చెప్తా ఉన్నాడు, చిత్తగించుము, అతడు లోదేబరులో అమేలు కుమారుడు మాకీరింట ఉన్నాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మెఫీబోషెతు అంటే అర్థం ఏంటంటే అవమానము లేకపోతే సిగ్గు అని అర్థం. మెఫీబోషెతు అంటే ఆత్మీయమైన అర్థం ఏంటంటే అవమానకరము, సిగ్గు అని అర్థం.
తర్వాత లోదేబర్ అంటే అర్థం ఏంటంటే చవిటి పర్ర, చవిటి నేల అని అర్థం. తర్వాత మాకీర్ అంటే అర్థం ఏంటంటే అమ్మబడినవాడు అని అర్థం, అమ్మబడినవాడు. మెవ్వేసెత్ అంటే సిగ్గు అవమానకరమని, లోదేబర్ అంటే చవిటి పర్ర అని, చవిటి నేల అని, తర్వాత మాకీర్ అంటే అమ్మబడినవాడు అని అర్థం. ఈ మెవ్వేసెత్ యొక్క స్థితి నేనా స్థితిగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మబడినవాడు, అమ్మబడినవాడు. కాబట్టి ఇక్కడ ఒక రాజుతో అంటాడు దైవజనుడు, కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్ముకున్నావు అంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే మనం అందరం కూడా ఎవరమంటే అమ్మబడిన మారం. ఎవరికంటే అపవాది, సాతురుడు అనేవాడు ఆయన మనను కొన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని రాయబడింది. కాబట్టి మనం అందరము ఎవరమంటే పాపమునకు అమ్మబడిన వారముగా, అపవాదికి మనం ఎట్లున్నామంటే దాసులంగా ఉన్నాం, దాసులంగా ఉన్నాం. పాపం ఏం చేస్తుంది ప్రజలకు? పాపం ఏం చేస్తుంది? నీతి జనములు ఘనతకెక్కడో కారణమగును, పాపం ప్రజలకు చెప్పరే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. నీతి జనములకు ఘనతకెక్కడో కారణమగును, పాపం ప్రజలకు ఏం తీసుకొస్తుందా? ఘనత తీసుకొస్తుందా? అవమానం తీసుకొస్తా. నీతి జనములు ఘనతకెక్కడో కారణమగును, పాపం ప్రజలకు ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తా ఉంది. కాబట్టి ఈ వ్యక్తి మాకేరింట్లా దాసుడుగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు. ఈ దాసత్వం అనేది ఏం తీసుకొస్తుందంటే ఘనత తీసుకురావట్లేదు. ఏం తీసుకొస్తుంది? పాపం ప్రజలకు అవమానం తీసుకొస్తా ఉంది. అంటే మనుషుడు ఎట్లా ఉన్నాడంటే అవమానమునకు పాత్రుడుగా ఉన్నాడు, అవమానించబడిన స్థితిలో ఉన్నాడు కదా. పాపం అనేది ఏం తీసుకొస్తుంది? ప్రజలకు అవమానం తీసుకొస్తా ఉంది. కాబట్టి మాకీరింట్లో ఎట్లున్నాడంటే దాసుడుగా ఉన్నాడు. తర్వాత అవమానకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు, అవమానకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు. తర్వాత ఆ స్థలం ఎలాంటిదంటే లోదేబర్, చౌటిపర్ర. అంటే అక్కడ సరైన పంటలు ఏమీ పండవు. అది ఎట్లా ఉంటుందంటే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో దావీదు అంటాడు కదా, నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అని రాయబడి ఉంది. కాబట్టి ఆ స్థలంలో ఉండేవాడు ఎలాంటి వాడు అంటే నశించిపోయేవాడు. కాబట్టి ఆ గుంటలో పడితే ఒకవేళ త్వరగా ప్రయత్నం చేస్తే బయటికి రావాలని ఇంకా బురద తొందరగా మెత్తగా అయిపోయి ఏమైపోతుందంటే తొందరగా మరి లోపలికి పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది తొందరగా ప్రయత్నం చేస్తే, ఎంత తొందరగా ప్రయత్నం చేస్తే అంత తొందరగా ఇంకా లోపలికి వెళ్ళిపోయి అంత తొందరగా మనుషులు చచ్చిపోయే అవకాశం ఉంది. అందుకొరకే దావీదు అంటాడు, అది నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి అని రాయడం. కాబట్టి ఆ ఊబిలో ఉండిన వ్యక్తి ఎలాంటి వాడంటే ఖచ్చితంగా నశించిపోయేవాడే అని అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ మెవ్వేసెత్ స్థితి ఎట్లా ఉందంటే అమ్మబడిన వాడుగా, దాసుడుగా, అవమానకరమైన పరిస్థితిలో, ఆ జిగటగల దొంగ ఊబిలో ఎట్లుందంటే నశించిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మెవ్వేసెత్ యొక్క పరిస్థితి నా పరిస్థితిగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోకంలో మనం ఎట్లున్నామంటే అపవాదికి దాసులంగా ఉన్నాం, అవమానకరమైన పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. తర్వాత మన జీవితంలో మరి నీతి నియమాలని కోల్పోయే వారంగా ఉంటున్నాం. మనం చేసే ప్రయత్నములు అన్నీ కూడా ఆయనకు అంగీకారయోగ్యంగా లేవు. తర్వాత మన స్థితిగతుల్ని మనం మార్చుకోలేని వారంగా ఉన్నాం. ఇర్మీయా గ్రంథంలో రాయబడింది కదా 13వ అధ్యాయంలో 21వ వచనంలో, కూషు దేశస్థులు తన చర్మమును మార్చుకొనగలడా, చిరుతపులు తన మచ్చలను మార్చుకొనగలదా, కీడ్చేటుకు అలవాటు పడిన మానవుడు మేలు చేయవలబడదు అని. అంటే కూషు దేశస్థులు చర్మమును ఎట్లా మార్చుకోలేడో, చిరుతపులు ఎట్లా మచ్చలను మార్చుకోలేదో, కీడ్చేటుకు అలవాటు పడిన మనము మంచి మార్గంలో, సన్మార్గంలో నడుచుట అనేది మన వశంలో లేదు. తర్వాత ఇర్మీయా గ్రంథంలో రాయబడింది 10వ అధ్యాయంలో చూస్తే చూడండి, అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ దేవుణ్ణి కనుకొనుట 23వ వచనంలో చూడండి,
యెహోవా తమ మార్గం నేర్పరచుకుని నరల వచనం లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమందు ప్రవర్తించిన వారి వచనంలో లేదని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి ఈ దాసుడుగా ఉండిన వ్యక్తి, అవమానకరమైన స్థితిలో ఉండే వ్యక్తి, నశించిపోయే ఈ వ్యక్తి దేవుణ్ణి కనుకొనుట అనేది, సన్మార్గమందు నడుచుట అనేది, మంచి ప్రవర్తన కలిగినుట అనేది వాని వశంలో లేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని కనుగొనలేడు, మంచి ప్రవర్తన లేదు, సన్మార్గంలో మంచి మార్గంలో తను నడిచి ప్రభు దగ్గరికి చేరే అవకాశము లేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో లోకంలో ఉండే మనుషులు అంతా కూడా ఈ మెబేసేతు పరిస్థితి ఎట్లా ఉందో అలాంటి పరిస్థితి, నేను ఆ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి లోదేబరులో ఉండే ఈ యొక్క మెబేసేతు యొక్క పరిస్థితి, సౌలు యొక్క శేషం యొక్క పరిస్థితి దావీదుకు వివరించినప్పుడు దావీదు హృదయం తరక్కుపోయింది. కాబట్టి నేను ఆ పరిస్థితిని కూడా చూసినప్పుడు దేవుని హృదయం కూడా తరక్కుపోయింది. అందుకొరకే తనను ప్రేమించినాడు, మన పక్షంగా తన కృపను వెల్లడిపరిచినాడు. దావీదులాగా సరైన దేవుడు నేను ఆ పక్షంగా తన ప్రేమను తన కృపను వెల్లడిపరిచి ఏం చేసినాడు, తన అద్వితీయ కుమారుణ్ణి, తన రొమ్మును ఆనుకొని ఉన్న తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఆయన ఇష్టపడినాడు. చూడండి, పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు శేరుబులు కెరూబుల చేత తను నిత్యము పరిశుద్ధుడని గానాధిపతి గానముల చేత తను కొనియాడబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో చూస్తే ఆయన ఎంతటి మహిమతో ఉన్నాడో అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము. ఆయన ఎవరు అంటే ఇక్కడ రాయబడి ఉంది, 6వ అధ్యాయము 15వ వచనంలో, శ్రీమంతుడు అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచు ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ తండ్రి సన్నిధిలో మరి కుమారుడు ఎలాంటి మహిమతో తను ఉన్నాడో అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, ఎంత ఘనపరచబడుతున్నాడు, ఎంత మహిమలో ఉన్నాడు. అలాంటి స్థితిగతుల్ని వదిలిపెట్టి పాడైపోయిన ఈ లోకానికి రావడానికి, ఈ ప్రజలతో ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ మనం నశించిపోయే స్థితిని చూసి ఆయన స్థితిగతుల కంటే ఎక్కువగా ఆయన నన్ను ప్రేమించినాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో చూస్తే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తన మహిమను వదిలిపెట్టడానికి, తన ప్రభావం వదిలిపెట్టడానికి, తన కలిగిన స్థితిగతులన్నీ కూడా వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడినాడు. చూడండి, ఆయన ఈ లోకంలోనికి మరి మానవునిగా రావడానికి, ఒక స్త్రీ గర్భంలో తను ప్రవేశించడానికి, పిండంగా మారడానికి చూడండి ఆయన ఇష్టపడినాడు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. మరి ఆయన పుట్టుక విషయంలో చూస్తే ఆయన పుట్టడానికి మరి స్థలం లేనట్లుగా చూస్తున్నాం. నక్కలకు ఆకాశ పక్షులకు బొరేలు ఉన్నాయి కానీ మనిషి కుమారుని తలవాల్చుకున్నటకు స్థలం లేదని రాయబడింది. కాబట్టి ఎంత సృష్టికర్త అయిన దేవుడు సృష్టి అంతటిని సృష్టించిన వాడు తను ఎంత తగ్గించుకున్నాడో అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తగ్గించుకోవడమే కాదు, నా శిక్ష ఆయన మీద వేసుకోవడానికి ఆయన ఇష్టపడినాడు. చూడండి, మన శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబడింది. తర్వాత ఆయన స్వరూపం కోల్పోయినాడు, ఆయన సొగసును కోల్పోయినాడు. చూడండి, ఆయన అందమంతా కూడా ఆయన కోల్పోయినాడు, స్వరూపము సొగసును ఆయన కోల్పోయినాడు. మరి అంతేకాదు, ఆయన మన కొరకై విరగొట్టబడడానికి, నల్లగొట్టబడడానికి ఇష్టపడినాడు. నేను కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడినాడు. చూడండి, ఆయన యొక్క ఘనత, మహిమ, ప్రభావముల కంటే ఎక్కువగా తర్వాత
తన ప్రాణం కంటే ఎక్కువగా ఆయన నీ నా ప్రాణాన్ని ప్రేమించినాడు. ప్రపంచంలో ఎవరైనా మొట్టమొదటి తన ప్రాణాన్ని ప్రేమించుకుంటారో తర్వాతనే ఇతరులను ప్రేమించడానికి ఇష్టపడతారు. కానీ ఈ రక్షకుడు తన ప్రాణం కంటే ఎక్కువగా ఆయన నీ నా ప్రాణాన్ని ఆయన ప్రేమించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, అందుకొరకు ఆయన ఏం చేసినాడంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం, మనల్ని విమోచించడానికి. ఎందుకంటే కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, ఆ ప్రాణ విమోచనతనము బహు గొప్పది, ఎన్నటికి తీరక అదే అట్లు ఉండవలసిందే అని రాయబడి ఉంది. ఎందుకంటే ఏ విధము చేత ఎవరు కూడా ఎవరిని విమోచించలేరని రాయబడి ఉంది. చూడండి, ఆ మాట చూస్తాము. కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనలు 49వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది 9వ వచనంలో, వారి ప్రాణ విమోచనతనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసిందే అని రాయబడి ఉంది. 7వ వచనం చూడండి, ఎవడు ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచించలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు లోకంలో ఎవరూ లేరు. దూతల్లో ఎవరైనా ఉన్నారా, మనుషుల్లో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ విమోచన ధనం అనేది చాలా గొప్పది, ఎన్నటి తీరక అట్లు ఉండవలసిందే. కాబట్టి ఈ విమోచన క్రయధనముగా తను అర్పించుకోవడానికి, తన ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, తన మహిమ ఘనత ప్రభావాల కంటే ఎక్కువగా, తండ్రి సన్నిధి కంటే ఎక్కువగా, తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఎంత తగ్గించుకున్నాడు. నీ కొరకై నా కొరకై కల్వరిశిలో ఎంత క్రయం చెల్లించినాడు. తన ప్రాణం పెట్టి తన రక్తమంతా కూడా నీ కొరకై నా కొరకు కార్చి ఆయన మరి ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఏమంటే నీ కొరకై నా కొరకై ఆయన అర్పించినాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కల్వరిశిలలో ఆయన బలిగా గావించబడడం ద్వారా, ఆయన చిందించిన రక్తధారల ద్వారా మనందరికీ కూడా పాప క్షమాపణ, పాప విమోచన అనేది కలుగుతూ ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విమోచన అనేది, ఈ క్షమాపణ అనేది తనతో సమాధానపరుస్తూ ఉంది, తండ్రి సహవాసంలోనికి తీసుకెళ్తూ ఉంది, తండ్రి ముఖదర్శనం చేసే ఆధిక్యతనిస్తూ ఉంది, తండ్రిని ఆరాధించే ఆ గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగము మనకు అనుగ్రహించింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మెఫీబోషెతు జీవితంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. ఆయన కూడా మెఫీబోషెతు పరిస్థితి విన్నప్పుడు, ఆ పరిస్థితులన్నింటి గురించి వివరించినప్పుడు తన హృదయం తరుక్కుపోయింది. వెంటనే ఏం చేసిందంటే ఆయన మనుషుల్ని అక్కడికి పంపించినాడు. తర్వాత వెల చెల్లించినాడు, క్రయం చెల్లించినాడు. దాసత్వం నుంచి విడిపించబడాలంటే క్రయం చెల్లించబడాలి. కాబట్టి ఆయన కొత్త క్రయం చెల్లించి ఆ మనుషుల్ని ఆ లోదేబర్ అనే స్థలంలో నుంచి క్రయం చెల్లించి తన దాసుల ద్వారా విడిపించినట్లుగా చూస్తున్నాం. విడిపించి అక్కడే ఉంచలేదు, ఎక్కడ తీసుకొచ్చిందంటే యెరూషలేము పట్టణంలోనికి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణంలోనికి ఆ మనుషుడు విడిపించబడి యెరూషలేము పట్టణంలో తీసుకురాబడినాడు. ఎందుకు యెరూషలేము పట్టణంలో తీసుకురాబడినాడంటే, యెరూషలేములో ఎవరుంటారో చూడండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. 4వ అధ్యాయం 3వ వచనంలో, సీయోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేమును దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధులని పేరు పెట్టబడును. లోదేబర్లో ఎట్లా ఉన్నాడు? లోదేబర్లో ఎవరుంటారు? అవమానకరమైన వారు ఉంటారు కదా. లోదేబర్లో ఎవరుంటారంటే నశించిపోయేవారు ఉంటారు. అయితే ఇప్పుడు తన స్థితిగతులు మార్చిపడినాయి. తన కొరకై క్రయం చెల్లించడం ద్వారా ఇప్పుడు తన స్థితిగతి అంతా కూడా మారిపోయింది. తను ఎక్కడ తీసుకురాబడినంటే యెరూషలేములోనికి తీసుకురాబడినాడు. యెరూషలేములో ఎవరుంటారంట? యెరూషలేములో పరిశుద్ధులు ఉంటారు. కాబట్టి పరిశుద్ధుల జాబితాలోనికి తీసుకురాబడినాడు. తర్వాత అక్కడ ఎవరుంటారంట? జీవం పొందిన వారు ఉంటారు, నిత్య జీవము కలిగిన వారు ఉంటారు. కాబట్టి ఆ నిత్య జీవం కలిగిన వారి జాబితాలోనికి ఆ మనుషుడు తీసుకురాబడినాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు కూడా మనల్ని ఏం చేసినాడు? లోకం నుంచి, పాపం నుంచి విడిపించడమే కాకుండా తన పట్టణంలో ఉండే జీవగ్రంథంలో మన పేరు నమోదు చేసుకొని ఒక దినాన ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణ వారసులుగా ఆయన మనను కూడా చేసినాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు తన స్థితిగతులు అన్నీ కూడా మారిపోయినాయి. యెరూషలేము పట్టణంలో తీసుకురాబడి
ఆ పట్టణంలో తన పేరు దాఖలైంది. చూడండి, మనం ఏదైనా పట్టణానికి పోతే మన పేరు అందులో దాఖలు కావాలి. మేము కాలింపాంగ్ పోయినప్పుడు అక్కడ పశుపతి అనే ఒక స్థలం ఉంటుంది. అందులో నుంచి నేపాల్లో ప్రవేశించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి పోవాలంటే అక్కడ సెక్యూరిటీ ఉంటారు. మన పేరు, తర్వాత మన అడ్రస్, మన సెల్ నెంబర్ అంతా కూడా రాసుకుంటారు. చూడండి, అంటే ఈ మనుషుడు ఈ పట్టణంలో, ఈ దేశంలో ప్రవేశించినాడు అని. మనం వేరే దేశానికి పోవాలంటే మనకేం కావాలా? ఏం కావాలండి? వీసా కావాలా. వీసా లేకపోతే ఒకవేళ పోతే దొంగసాటున పోతే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు కదా. కాబట్టి వీసా ఉండాలా, పాస్పోర్ట్ ఉండాలా, వీసా ఉండాలి. మన దేశం అనుమతి ఉండాలా, వాళ్ళ దేశం అనుమతి కూడా ఉండాలి. అప్పుడే అందులో పోవడానికి, అందులో నివసించడానికి, అక్కడ స్థితిగతులు అన్నీ కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభు మనం ఏం చేసినాడు? పరలోకంలో ఉండే యెరూషలేము పట్టణంలో మన పేరు దాఖలు చేసినాడు. మన పౌరత్వము పరలోక పౌరులుగా ఆయన మనం చేసినాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ కూడా మెఫీబోషెతు పరిస్థితి మారిపోయింది. యెరూషలేములో తీసుకురాబడినాడు. అక్కడ ఆ పట్టణం యొక్క జాబితాలో, పరిస్థితుల జాబితాలో తన పేరు చేర్చబడింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ పేరు చేర్చబడిందో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధ జాబితాలో తీసుకురాబడినాడో, ఇక తర్వాత తన స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి. అక్కడి నుంచి తను ఎక్కడ తీసుకురాబడినంటే రాజు యొక్క ప్యాలెస్లోని తీసుకురాబడినాడు. చూడండి, రాజు యొక్క ముఖ దర్శనం చేసే ఆధిక్యత తనకు కలిగింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ పట్టణంలో తన పేరు నమోదైపోయింది. పరిస్థితుల జాబితాలోనికి, జీవం పొందిన జాబితాలోనికి తను తీసుకురాబడినాడు. తర్వాత రాజు సన్నిధిలోనికి తీసుకురాబడినాడు. చూడండి, రాజు ముఖదర్శనం చేయడానికి తీసుకురాబడినాడు. అయితే ఈ రాజు ఏమంటా ఉన్నాడు? మెఫీబోషెతా, నువ్వు భయపడవద్దు అన్నాడు. ఇంతకుముందు అక్కడ దాసుడుగా ఉన్నప్పుడు ఆ యజమానుడు ఎప్పుడు శిక్షిస్తాడో, ఏం చేయమంటాడో అని భయభీతులతో ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు భయపడవద్దు అన్నాడు. భయం అంతా కూడా తీసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత తన టేబుల్ దగ్గర కూర్చునే ఆధిక్యత ఇచ్చినాడు. తన సహవాసంలో ఉండే టేబుల్ అనేది ఏం చూపిస్తుందంటే సహవాసమును చూపిస్తాం కదా. మన మధ్యలో ఉండే బల్ల దగ్గర ఆరాధన, ప్రార్థన, సహవాసం కదా. ఆయన సహవాసంలోనికి తీసుకురాబడినాడు. ఆయన టేబుల్ దగ్గరికి తీసుకురాబడినాడు. చూడండి, టేబుల్ దగ్గర తీసుకురాబడినప్పుడు టేబుల్ మీద కూర్చుంటే ఇక్కడ ఈ బాడీ మాత్రమే కనిపిస్తుంది, కానీ తన కుంటితనం, అవిధేయత, కుంటితనం అంతా కూడా ఏమైంది? కొట్టివేయబడతాము. చూడండి, కాబట్టి ఇప్పుడు ఆ టేబుల్ దగ్గరికి ఆయన సహవాసంలో తీసుకురాబడినాడు. అంటే తన స్థితిగతులన్నీ కూడా మార్చిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. రాజు దగ్గర భోజనం చేసే రాజు కుమారులలో ఒకరిగా ఎంచబడినాడు. రాజు టేబుల్ దగ్గర ఎవరుంటారు? రాజకుమారులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన సహవాసంలో రాజకుమారుల్లో జాబితాలోనికి తీసుకురాబడినాడు. చూడండి, ఇంత అద్భుతమైన విషయము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దావీదు ఒక మాట అంటా ఉన్నాడు, నీ పితరుడైన సౌలు యొక్క ఏమంటున్నాడు? ఆ మాట చదువుకొని మనం ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, ఆ మంచి మాట రాయబడి ఉంది 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో. ఈ మాట చదువుకొని మనం ప్రభువును ఆరాధిస్తాం. చదవండి ఎవరన్నా ఆ మాట. 2వ సమూయేలు 9వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడి ఉంది, అందుకు దావీదును భయపడవద్దు, నీ తెనైన యోనాతాను నిమిత్తము నిజంగా నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. ఎంతన్నాడు? వాడు బతకడానికి ఏదో ఒక 4-5 ఎకరాలు ఇస్తానన్నాడా? ఏమన్నాడు? అంతయు ఇస్తానన్నాడు. ఎంత ఉంది సౌలుకి? ఎంత ఉంది? రాజుకి ఎంత ఉంటుందండి కదా. రాజుకు చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. అక్కడ దావీదు యొక్క మనసు ఎంత మంచి మనసు చూడండి, ఎంత శ్రేష్టమైన మనసు చూడండి. వాడు ఇంత కీడు చేసినాడు, ఏదో వాడు బ్రతకడానికి ఇంత ఇస్తానని అనలేదు. నీ పితరుడైనా నీ తాత భూమి అంతా కూడా నీకు నేను ఇస్తానన్నాడు. నీకు మరలా ఇప్పింతును అన్నాడు. చూడండి, మరలా ఇప్పింతును. తర్వాత నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే, నా దగ్గరనే నా కుమారునిగా, నా కుమారులో ఒకనిగా ఎంచబడతావు. అప్పుడు ఎంత ప్రేమ చూపించినాడు, ఎంత ప్రేమ చూపించినాడు దావీదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తనైన దేవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నా విషయంలో కూడా అదే ప్రేమ చూపించినాడు, అదే ప్రేమ చూపించినాడు. ఆదాము అవిధేయత వలన మనం ఏం కోల్పోయినామో
అదంతా కూడా తన కుమారుని యొక్క బలియాగం ద్వారా ఆయన కూడా మనకు సమకూర్చినాడు. ఒక దినాన మనం కూడా యెరూషలేము పట్టణంలో జాబితాలో మన పేరు నమోదు చేయబడింది. ఆయన సావాసంలో ఉంటాం, ఆయన నామం కలిగి ఉంటాం, ఆయన ముఖ దర్శనం చేస్తాం. తర్వాత ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటాం కదా. ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడింది కదా, జయించువని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చుదని అన్నాడు. చూడండి, ఒకరు ఒక సింహాసనం మీద కూర్చోడానికి ఇష్టపడరు బ్రతికుండగా కదా. ఇప్పుడు పొలిటికల్లో చూస్తాం కదా, ఆ సీఎం సీట్లో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ సీట్లో వాళ్ళు బతికుండగా కూర్చోవడానికి ఇష్టపడరు. ఈ దినాల్లో మనుషులు ఎట్లుంటారు అంటే అక్కడే దాని మీద కూర్చొని చచ్చిపోవాలి, కానీ చావు బతుకుల్లో ఉన్నా కానీ దాని మీద దిగడానికి ఇష్టపడరు. ఏమండి, ఇష్టపడతారు ఎవరన్నా? పొజిషన్ పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా? చావు బతుకుల్లో ఉన్నా కానీ అక్కడే కోసం చచ్చిపోవాలనుకుంటారు, కానీ వాళ్ళ ఒకరికి ఇవ్వడానికి ఇష్టపడతారా? అసలు ఇష్టపడరు. కానీ ఈ తండ్రి ఎలాంటి వాడు చూడండి, ఇతను ఇలాంటి వాడు. ఒకసారి నేను హైదరాబాద్లో మల్కాపూర్ అని ఉంటుంది ఈసీఎల్ దగ్గర, అక్కడ ఏసన్న ఒకసారి మందిరం డెడికేషన్ చేయడానికి వచ్చినాడు. అక్కడికి వస్తే ఒక తమ్ముడు ఆయన ద్వారా రక్షించబడినాడు, మన ఎబ్రోన్ సేవకుడు రఘుయేల్ అని. ఇక్కడ ఓడిసీ దేవదానం తెలుసు కదా మీకు, వాళ్ళ చిన్నల్లుడు. ఆ తమ్ముడు, అన్న నేను ఆయన ద్వారా రక్షించబడినాను, అక్కడ మీటింగ్ జరుగుతుంది, వెళ్దామని. డెడికేషన్కి వెళితే ఆయన ఈ నూతన యెరూషలేము పట్టణం గురించి చెప్తూ ఒక దినాన మనం అక్కడ ఎట్లుంటాం అనే దాని మీద ఎట్లుంటామనేది చూపించినాడు. ఆయన ఏమో బక్కగా అట్లా ఉంటాడు. ఒక బలమైన చైర్లో కూర్చుని పెట్టినాడు. తర్వాత రెండవని కూర్చుని పెట్టినాడు. తర్వాత మూడో వ్యక్తిగా యేసన్న ఆ చైర్ మీద కూర్చున్నాడు. ఇట్లా ఉంటాం పరలోకంలో అన్నాడు. తనైన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆ కుమారుని మీద మనం ఏం చేస్తామంట, మనం కూర్చుంటామంట. ఇట్లా కూర్చుంటాం పరలోకంలో అన్నాడు. అంటే ఎంత శ్రేష్టమైన ఆధిక్యత ఇచ్చినాడండి కదా. మన స్థితిగతులు చూస్తే, మన భక్తిహీనత చూస్తే, మన బలహీనతలను చూస్తే వాస్తవంగా ఆ నిత్య నరకానికి, ఆ నరకంలో మనం కాల్చుండవలసిన వారమే. కానీ ఇలాంటి భక్తిహీనుల మీద, ఇలాంటి బలహీనుల మీద ఎంత కృప చూపించినాడు, ఎంత ప్రేమ చూపించినాడు, ఎంత క్రయం చెల్లించినాడు, ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు కదా. ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ఈ మనుషుడు ఏమంటున్నా అంటే, నేను అరువునే అనట్లా అంటుండా, నా స్థితికి ఇది తగిందే అని అంటుండా అనట్లా. ఏమంటుండు, ఇక్కడ మంచి మాట అంటున్నాడు. అతనికి నమస్కరించి ఏమంటున్నాడు, సచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడలా. బ్రతుకున్న కుక్క అయితే ఏం చేస్తుంది అంటే భయపెట్టిస్తుంది, అరుస్తూ ఉంది, మొరుగుతా ఉంది. ఏమంటారు, అరుస్తుందంటారా, మొరుగుతుందంటారా? ఏమంటారండి ఇక్కడ? నాది హైదరాబాద్ భాష కొంచెం తేడా ఉంటుంది. ఏమంటారు ఇక్కడ? అరుస్తుందంటారా, మొరుగుతుందంటారా? ఏం చెప్పట్లేదా మీరు? ఎందుకంటే మన భాష ప్రభావం ఆంధ్రలో ఒక తిరిగి ఉంటుంది, తెలంగాణలో ఒక తిరిగి ఉంటుంది, రాయలసీమ ఒక తిరిగి ఉంటుంది. అంటే మీ ప్రాంతం అల్లునే కానీ కొంత మరి భాష కొంత తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈయన ఏమంటుండంటే, నేను మొరిగే అరిసే బెదిరించే కుక్క లాంటి కుక్కను కాదయ్యా. ఎలాంటి కుక్కను? నేను సచ్చిన కుక్కను కదా. బ్రతికుందంటే ఏదైనా పనికొస్తుంది, కానీ ఇంటికి కావాలి ఉండడానికి. సచ్చింది ఏమైనా పనికొస్తుందా? చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? దూరంగా పడేయడానికి, సమాధి చేయడానికి ఇష్టపడతారు, కానీ ఎవరింట్లో పెట్టుకోరు. మనుషుల్నే అంతే, జంతువులనే అంతే కదా. కాబట్టి నేను ఎలాంటి వాడనంటే, అయ్యా సచ్చిన కుక్క లాంటి వాడిని, కంపు కొట్టేవాడిని, దేనికి పనికిరాని వాడిని, నా ఎడల ఇంత మేలు చూపించినావు అని ఏం చేస్తున్నాడు, సాగిలపడి దావీదుకి నమస్కారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మోపేసేదో దావీదు ఎడల సాగిలపడి ఆయనకు నమస్కరించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఏం చేయాలి, మన తండ్రి అనే దేవుని ఎదుట మనం కూడా సాగిలపడాలి. ప్రభా, ఒక పరిస్థితి, ఒక దినాన నా పరిస్థితి కూడా మెబ్బేసేతు లాంటి పరిస్థితి, సౌలు లాంటి పరిస్థితి. అయ్యా నేను శత్రువుని, అయ్యా నేను బలహీనుణ్ణి, నేను భక్తిహీనుణ్ణి, ప్రభా నేను అవమానకరమైన స్థితిలో ఉండేవాడిని. వాస్తవంగా నా స్థితిగతులను బట్టి ఆ దైవగుణతకు ప్రాతున్నే, అనిత్య నాశనంలో, నరకంలో నేను ఉండవలసిన వాడిని. అయితే నీ ప్రేమ, నీ కృప నా పక్షంగా వెల్లడిపరచడం ద్వారా దావీదు మనుషుల్ని పంపించి లోదేబర్లో నుంచి మెబ్బేసేతుని విడిపించినట్లుగా నీవే నీ ప్రియకుమారుని నా కొరకు ఈ లోకానికి పంపించి, నా కొరకై కలవరసులు ఎంతో క్రయం చెల్లించి, నీ ప్రాణం పెట్టి, నీ రక్తమంతా కూడా కార్చి, ప్రాణ విమోచన ధనముగా మీ ప్రాణమును పెట్టి మీరెంతో క్రయం చెల్లించి
ప్రభా మీ క్రయం ద్వారా నన్ను కూడా కడిగి నన్ను పవిత్రపరిచి యెరూషలేము పట్టణంలో పరిశుద్ధుల జాబితాల్లోనికి నా పేరు చేర్చినావు. నీ సహవాసం ఇచ్చినావు. నీ రాజులైన యాజక సమూహంలో చేర్చినావు. నీ ముఖ దర్శనం చేసి మిమ్మల్ని ఆరాధించే గొప్ప ఆధిక్యత, ఆదాము యొక్క ఔదేయతలను కోల్పోయిన ఆ సమస్తమును తిరిగి నీ కుమారుని ద్వారా ఆ మహిమను, ఆ సింహాసనమును ప్రభా నాకు కూడా అనుగ్రహించినావు. సచ్చిన కుక్క లాంటివని నన్ను కూడా నువ్వు కనికరించి ఎంత మేలు చేసినావు ప్రభా. అందుకొరకై ఎంతో వందనస్తుంది అని ఈ ఉదయకాలం ఈ కొన్ని తలంపులతో మనమందరం ప్రభువును ఆరాధించగలిగినట్లు ప్రభు మనకు సాయం చేయండి. అందరం లేచిబడి ఒక పాట పాడుకుందాం. ఆ పాట పాడే సమయంలో మరి సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. గాయాములు గాయములు అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 169 అండి. గాయముల నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయముల నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖపరుతుడాయను. ఒకసారి హరికృష్ణ గారు అన్నాడు, నాకే దేవునికి లోపడలేకపోతుంది మాకేం లోపడతావా అన్న. అట్లా ఉండదు, గౌరవించాలి. ఆచరణ పాడుతున్నాం. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో
కూర్చోండి. మొట్టమొదటి సండే స్కూల్ టీచర్స్ ఇద్దరు ఆరాధన చేసి వెళ్తారు. తర్వాత 1 by 1 స్కూల్ పిల్లల పైకి వెళ్ళాలి. తల్లిదండ్రులు పిల్లలను పైకి పంపించారు. సండే స్కూల్కి వెళ్ళాలి. చివరి చరణం పాడేటప్పుడే సండే స్కూల్ పిల్లలు వేసి వెళ్ళాలి. అది గమనించండి. లైన్ మొట్టమొదటి సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేసి వెళ్తారు. తర్వాత 1 by 1 క్లుప్తంగా ప్రభు వాక్యానుసారంగా ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధనలో ప్రవేశిస్తాం. నా పాదాలు క్రిస్తంగులు స్థిరపరిచి వచ్చిన దేవానికి నా చెల్లించుకుంటూ వచ్చిన దేవా మేపి భవిష్యత్తు వల్ల సచ్చిన దాన్ని నన్ను కూడా ప్రభా నువ్వు తండ్రి ప్రభా ప్రేమిస్తూ వచ్చినావు, కృప చూపుతూ వచ్చినావు దేవా. అందుని బట్టి నీకు నా చెల్లించుకుంటూ వస్తున్నాం. రక్షించినావు దేవా, నీ సన్నిధి సహవాసం నాకు అనుకరించి వచ్చిన దేవా నీకు నా చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ వారం అంతట్లో ప్రభా మా జీవితంలో మా కుటుంబంలో నువ్వు చేసిన ఆత్మీయ మేలు బట్టి నీకు నా చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామముకే స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన దేవా, నిరంతరం స్తోత్రాలుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇది నువ్వు చూడలేక ఎంతోమంది నశించిపోయిన అరిసజీవు లెక్కలో ఉంచి మీ సన్నిధి మీ సాన్నిధ్యం మాకు అనుగ్రహించిన మీ ప్రేమకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ప్రభుదినంలో నేను కూడా మీ ఎదుట సాగిలపడి నమస్కరించే భాగ్యం దయచేసినందుకే వందనాలు. శ్రీమంతుడు, అద్వితీయ సత్యదేవుడు, ఏ మానవుడు సమీపింపరాని తేజస్సుల అమరత్వంలో మీరు ఒక్కళ్ళు మాత్రం వెలుగొంతున్న గొప్ప దేవుడు ప్రభా. అట్టి మహామహుడైన దేవుడు అయ్యండి నా కొరకై ఈ లోకంలో గొప్ప క్రయాన్ని చెల్లించిన మీ ప్రేమకై వందనాలు. నా స్థితి చూసినట్టయితే ప్రభా, అవమానకరమైన పరిస్థితి, నా పాపమును బట్టి అమ్మబడిన దాన్ని, దాసరాలుగా ఉన్నదాన్ని తండ్రి నాయన శత్రువు చేతిలో వాడబడుతున్న నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, నా కొరకై మీరు నాయన గొప్ప బలియాగాన్ని అనుగ్రహించి తండ్రి నాయన, అంతేకాదు తండ్రి నా జీవితంలో మరి ప్రభా ఎన్నిక లేని స్థితిలో ఉన్న నన్ను దేవాని భోజన బల దగ్గరికి తీసుకొచ్చి అయా రాజులైన యాజక సమూహంలో నన్ను కూడా చేర్చిన మీ ప్రేమ అంతటిని బట్టి స్తుతిస్తాను. ఇంతగా ప్రేమించిన నా తండ్రికి నేనేమి ఇవ్వగలనయ్యా? ఏమి ఇచ్చినా రుణస్త్రాలను ఒప్పుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసయ్య జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉంటున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములను బట్టి ఈ ఉదయకాల సమయం నా ఎంతైనా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా తండ్రి, శ్రీమంతుడు, అద్వితీయుడు, సత్యదేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా స్థితి ప్రభువా నిజంగా పాపం నాకు దాసురాలను, పాపం నాకు అమ్మబడిన దానినైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. ఆ స్థితిలో ఉన్న నన్ను ప్రేమించారు నాయన. నా కొరకు ఆ కల్వరి సిలువలో మీరు రక్తాన్ని కారుస్తూ వచ్చారు. ఆ పరిశుద్ధమైన రక్తంలో నా ప్రతి పాపంను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నాయన పరిశుద్ధ జనాంగంలో చేర్చిన దేవుడుగా మీరున్నందుకు మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ప్రభు ఆ యొక్క దాసత్వం నుంచి నన్ను విడిపించిన దేవుడుగా మీరున్నారు. అందును బట్టి మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ విధంగా ప్రభు పరిశుద్ధ జనంగా నీ సొత్తుగా ప్రభు నన్ను చేసుకొని నీ బిడల మధ్య స్తుతించి ఆరాధించే ధన్యతను ప్రభువా నాయన అయోగ్యురాలైన నాకు మీరు దయచేస్తూ వచ్చిన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇన్ని మేలులు నా జీవితంలో చేసిన నా దేవునికి నేను ఏమి చెల్లించగలను ప్రభువా? ఏమి చెల్లించిన రుణగ్రస్తురాలని ఒప్పుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామమున నీకే సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపగలైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధుల మధ్య నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహింపరిచే భాగ్యం ఇచ్చినందుకే నీకు వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నేను కూడా ప్రభా తండ్రి ప్రభా పాపినైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభా నేను కూడా కుక్కవలే నాయన వాసన పట్టిన జీవితంలో ఒకటి ప్రభా నాయన వాసన పట్టిన జీవితాన్ని దేవా వెలుగులోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు, నా కొరకు దేవా ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చి ఆ రక్తంతో నా ప్రతి పాపము కడిగి పవిత్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి.
ప్రభా ఈ వారం అంతటి కొరకు నన్ను నా కుటుంబాన్ని కాసి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఆ పరలోకం మొదలుకొని దూతలతో వదులుకొని సింహాసనాన్ని వదులుకొని నా కొరకు తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఇంత గొప్ప దేవుడు, ఇంత కనికరం కలిగిన దేవునికి నేనేమి ఇవ్వగలను తండ్రి? నా కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదాలకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ కలిగిన మైక్ అందించండి. క్లుప్తంగా చేయాలి. చాలా క్లుప్తంగా ఆరాధించండి. ప్రేమగల నా పరిశుద్ధమైన మా తండ్రి, మా జీంగల మా యేసు ప్రభాని ఘనమైన పాదాల కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను కూడా పాపిని, పనిమాలను, దౌర్భాగ్యని, జిగుటి గల దొంగ ఊబిలో పడిపోయినవాడు తండ్రి. నన్ను లేవనెత్తేవాడు లేరు ప్రభా. అయినప్పటికీ నువ్వు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నా కోసం నువ్వు ప్రాణం పెట్టినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనుదినం అనుక్షణము నన్ను కాపాడి సర్వోత్పత్తి నీ సంఘంలో నన్ను కూడా చేర్చి ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించే విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇన్ని మేలు చేసిన నా దేవుడు నేనేమి ఇవ్వలేక నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమలిగిన పరలోకపు తండ్రి, జింగల్మయ యేసయ్య, జీవాధిపతి, ఉన్నత పరిశుద్ధ స్థలంలో ఉంటున్న ప్రభువా, ఉదయకాలంలో తండ్రి నీ పాల సన్నిధిలో చేరి ప్రభువా నేను కూడా ఆరాధించినట్లుగా నువ్వు సహాయం చేసిన విధానంపై మీకు వందనాలు. నా తండ్రి ప్రభువా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధమైన ప్రభా రక్షణ మాకు అనుగ్రహించిన విధానికై మీకు వందనాలు. నా తండ్రి ప్రభా, తండ్రి నేను నా జీవితంలో చూస్తే ప్రభా నేను పాపిని ప్రభా, బలహీనురాలను నా తండ్రి, శత్రువునై ఉండగా మీరు నన్ను ప్రేమించిన విధానికై మీకు వందనాలు. నా తండ్రి ప్రభా, నా పాపముల చేత అపరాధముల చేత నేను సచ్చిన కుక్క వంటి నన్ను మీరు నా తండ్రి చేరదీసి ప్రభా మీ యొక్క విలువైన రక్షణ ఇచ్చి ప్రభా నన్ను బ్రతికించిన విధానికై మీకు వందనాలు. నా దేవా, నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలునికై మీకు ఎంతైనా వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా కొరకు ప్రభా మీరు పరమ ప్రభుడవై నా తండ్రి సర్వాధికారి అయిన దేవుడు అయినందుకు మీకు ఎంతైనా వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నా పక్షాన చేసిన ప్రతి మేలుకై ప్రభా మీకు ఎంతైనా వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా యొక్క స్తుతి ఆరాధన సమర్పించుకున్నాం తండ్రి. ప్రేంగల తండ్రి, దయగల దేవ, నీ గొప్ప నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన దినంలో ఆరాధన కొరకై నా ముందుకు తీసుకుని రావడానికి లేఖన భాగాలను బట్టి వందనాలు. అవును ప్రభా, సత్యవాక్యంలో దేవ చూసుకున్నప్పుడు ప్రభా నేను కూడా లోదేబోర అనుభవంలో ఉంటుని ప్రభా, బానిస అనుభవంలో ఉంటుని ప్రభా, అమ్మబడిన అనుభవంలో దేవ ఎంతో దుఃఖము నిట్టూర్పుతో ఉన్నటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ప్రభా. ఇట్లుండగా ప్రభా నీ గొప్ప కుమారుడైనటువంటి అద్వితీయ రక్షకుడైనటువంటి దేవ ధారాళమైనటువంటి ప్రేమను కనపరిచినటువంటి దేవుడైనటువంటి యేసునామములో ప్రభా నన్ను రక్షించుకున్నందుకే వందనాలు. దేవ పాపం విషయమే ఒప్పింపదు దయచేసినందుకు వందనాలు ప్రభా. నా పాపం నేను ఒప్పుకొనగా దేవ మరి తండ్రి లోదేవర అనుభవంలో నుంచి దావీదు యొక్క బల్ల అనుభవంలోనికి నన్ను తీసుకుని వచ్చినావు, నీ సాహసంలోనికి తీసుకుని వచ్చినావు. ఈ గొప్ప ప్రేమ దేవ, ఈ గొప్ప ఆదరణలో నా గత జీవితం అంతా మర్చిపోయి అనుభవించినావు దేవ. ఈ గొప్ప ప్రేమకి ఈ అద్భుతమైన కృపకి ఏమి చెల్లించలేక వినల హృదయంతో నా స్తుతి ఆరాధన యేసుపేరిట నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవంగల రాజా, జీవాధిపతి యేసు ప్రభువా, నమ్మదగిన దేవ, పదాలకున్నాడు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ యొక్క సమయంలో తండ్రి మీ బిడ్డల మీదలో చేరి ఆరాధించుటకు పూజించుటకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా.
ఏ పాటు దాన్ని తండ్రి మంచితనం లేని దౌర్భాగ్యాల్ని నాయన సరత్యం ఇచ్చినట్టు కొన్నటి సంఘంలో తండ్రి మీ బిడ్డల మీదలో ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చిన దారిని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. లోకంలో మీకు శత్రువుగా ఉంటుంది తండ్రి, నాయన పాపానికి అమ్మబడిన దాన్నిగా ఉంటుంది తండ్రి. నన్ను ప్రేమించి రక్షించుకొని దేవా మీ బిడ్డగా నన్ను చేసుకుని దారం బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. నా కొరకు ఆ యొక్క కలవారి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి దేవా శనిపై సమాధి చేయబడి 3వ దినం సజీవుగా లేచిన విధానం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఇంతవరకు నన్ను సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నేనేమి చెల్లించక నా యొక్క స్తుతి ఆరాధన నీ పాదాలకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, జీవగల మహారాజా, జీవాధిపతి, నమ్మకమైన స్వామి, గాలు చూడడానికి వేలాందం స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఈ ఉదయకాల సమయంలో పెవ్వ నేనైతే పెప్ప చచ్చిన స్థితిలో ఉన్న నా జీవితం పెప్ప నన్ను ఎంతగానో ప్రేమించి నీ యొక్క కృప బట్టి నీకు వందనాలు స్తోత్రం తెలుసుకుంటున్నాను తండ్రి. నేనైతే పెప్ప పాపంతో శాపంతో నశించిపోయి పెప్ప నా యొక్క గొప్ప కార్యాన్ని నన్ను రక్షించి నన్ను కాపాడుతూ వచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రం తెలుసుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాకు దొరికినందుకు నీకు ఏమీ లేక ఈ కొద్ది ప్రార్థన ఈ కొద్ది ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే మా గొప్ప తండ్రి, నీకు ఎంత వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభువా. నీ దాసం ద్వారా తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. దావీదు నాయన మీద కూర్చొని ఎట్లా జ్ఞాపం చేసుకున్నాడు అట్లా నన్ను కూడా ప్రభువా జ్ఞాపం చేసుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. ఒకప్పుడు నాయన సిగ్గి అవమానంతో ఉండే నన్ను ప్రభువా నాయన నీ ఇంట్లోకి తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. నాకు కూడా మందరము సేవకులు పరిశుద్ధులు ఈ శ్వాసలు ఇచ్చి మందరిలో గంగంగా చేసుకున్నందుకు నీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. నా ఎమోషన్ క్రైదనం ఎంతో గొప్పది ప్రభువా. తీరికట్టు ఉండాల్సిందే ప్రభువా. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేని దేవుడిని రుజువుపరుస్తున్న దాన్ని బట్టి నీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించి రచించిన నేటి వరకు ప్రభు నా యాత్ర జీవితంలో చేసిన మేళ్ళు అన్నిటి బట్టి నీకు ఎలా కృతజ్ఞతలు చెల్లించి ఇన్ని మేళ్ళు చేసిన దీనికి ఏమి రుణస్త్రం ఒప్పుకుంటూ ఇరిగి నేను హృదయంతో జీవాపురంతో హృదయపూర్వక స్తుతి ఆరాధన చేస్తున్నాము సమర్పిస్తున్నాం తండ్రి. ప్రేమలు మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నేను కూడా ఈ లోకములో నీకు చిత్రుడిగా ఉంటుండగా చిత్రుడుకు అమ్మబడి ఉంటుండగా అలాంటి నన్ను చేతులను ఇంకా విడిపిస్తూ వచ్చినావు. నన్ను నీ రక్తంతో కొన్నావు నాయన. కొని నీ చిలువ ప్రేమతో నన్ను ప్రేమించి నీ చిలువ రక్తం నన్ను పట్టుకొని విడవక బాయక పరిశుద్ధ మందిరంలో నన్ను చేర్చినావు. చేర్చిన నన్ను నువ్వు చేసిన మేలుకు నీవే నేను తండ్రిని ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహపరిచే భాగ్యం ఇచ్చిన మా పరలోకపు తండ్రి, నీకు కోటి కోటి స్తుతులు స్తోత్రులు వందనములు నాయన స్తోత్రుడు దేవా చెల్లిస్తున్నాను. మా పరలోకపు తండ్రి, నువ్వు చేసిన మేలుకు నా జీవిత కాలమంతా కూడా నిన్ను స్తుతించిన రుణం తగ్గించుకుంటున్నాయినా యేసుక్రీస్తు నామమున నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు యేసుప్రభు నామంలో చెల్లిస్తున్నాను నాయన. మరి రాజులైన యాజక గుంపులో నన్ను కూడా చేర్చినందుకే స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించడానికి తెచ్చినందుకే స్తోత్రాలు నాయన. మీరు శ్రీమంతుడవు తండ్రి, రాజులకు రాజు, ప్రభులో ప్రభుడవు తండ్రి. ఎవరినో సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వం కలిగి వసిస్తున్న దేవుడు. అందరిని బట్టి స్తోత్రాలు దేవా. నేనైతే పాపిని తండ్రి, అవమానంలో సిగ్గుకరమైన జీవితంలో నీతి నాశన స్థితిలో ఉన్నటువంటి దాన్ని ప్రభా నన్ను ప్రేమించి మీ ప్రియకుమారిని నా కొరకు భూలోకానికి పంపినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ కలువరి శిలువలో తండ్రి నా కొరకు మీ ప్రియకుమారిని నలగొట్టి దుఃఖాక్రాంతుడుగా వ్యసనాక్రాంతుడుగా ప్రభా నా శిక్ష ఒత్తు భరించి తండ్రి నన్ను పాపం నుండి శాపం నుండి విమోచించినందుకే మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాక ప్రభా సదాకాలం మీ బల్ల యొద్ద ఉండే భాగ్యాన్ని ఇచ్చినారు. మీ ముఖ దర్శనం చేసే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే స్తుతిస్తూ ఇన్ని మేళ్ళు ఉపకారములు చేసిన నా దేవునికి ఏమీ చెల్లించలేక నా హృదయపూర్వక ఆరాధనలు స్తుతి యేసుప్రభు నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు వందన తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా గొప్ప దేవా, యేసుక్రీస్తు వారి నామంలో నేను కూడా నీ ప్రియపెడ్డలతో కలిసి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు నీవు నాకు అనుగ్రహించిన ఈ తరుణానికి వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో
నీవు నా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. దయగలిగిన తండ్రి, నేను కూడా ఒకప్పుడు అమ్మబడినటువంటి వాడను, దాసుడుగా ఉన్నటువంటి వాడను ప్రభా, మృతతుల్యమైనటువంటి వాడను ప్రభా. ఆ దాసత్వం నుండి నన్ను విడిపించుటకు, నాకు విడుదలను అనుగ్రహించుటకు, చచ్చినటువంటి నన్ను బ్రతికించుటకు తండ్రి నీ కుమారుని ఈ లోకానికి పంపించి నీ కుమారుని ద్వారా ప్రభా నన్ను జీవింపచేసినందులకై నీవు నాకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధించుకుంటూ యేసు ప్రభువు నామమున నా స్తుతి నా ఆరాధన నీకే సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీకే వేలాది వేల వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్య ప్రభువా. అవును తండ్రి, ఈ పరిశుద్ధ దినం రోజు మరి ప్రభువా, ఈ పరిశుద్ధుల్లో నన్ను కూడా మరి ప్రభువా ఆరాధించడానికి, స్తుతించడానికి ఈ సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రాలయ్య ప్రభువా. అవును తండ్రి, నేను కూడా పాపమనే మరి ప్రభువా లోకంలో పడి చెడి ఉన్న నన్ను మరి ప్రభువా, నిత్య నాశనానికి ఉగ్రతను మరి పాత్రురాలుగా ఉన్న నన్ను మరి ప్రభువా, నన్ను నీ కృపతో నీ ప్రేమతో మరి ప్రభువా నన్ను కూడా రక్షించుకున్నందుకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్య ప్రభువా. అవును తండ్రి, నేను కూడా మరి ప్రభువా కుక్కలాంటి జీవితాన్ని జీవిస్తున్నందుకే వందనాలు, స్తోత్రాలయ్య ప్రభువా. అవును తండ్రి, నా పట్ల నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు ఉపకారం చూపిస్తున్న దేవునికి ఏమి ఇవ్వలేనయ్యా, ఏమిచ్చినా రుణస్తురాలనే తండ్రి. ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రేమైన నమ్మకమైన పరలోకపు తండ్రి పాదముల వందనాలు, స్తోత్రములు ప్రభా. ఉదయకాలములు మీ మందిర ఆవరణంలో చేరి ప్రభా నేను స్తుతించే ధన్యతను భాగ్యమును నాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభా. మహోన్నతుడ మహాగణుడ అక్షరకరుడ ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకు అధిపతిని యెహోవా నీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. లోకములో పాపములో తండ్రి పాపమునకు ప్రభా అమ్మబడిన వాడినగా మరి ప్రభు ఉంటిని సాతాను అధికారం కింద ప్రభా ఉంటిని తండ్రి. మీరు నన్ను విడిపించినందుకు స్తోత్రములు. నా కొరకు ప్రభా తండ్రి కురుపార్శ్వమందు మరి ప్రభా మీరు తండ్రి ఉంటున్న తండ్రితో కూడా కూర్చున్నట్టు భాగ్యం ఎంచుకోనలేదు ప్రభా. రిక్తులుగా దరిద్రులుగా నా కోసం ఈ లోకమును మీరు తండ్రి వచ్చినందుకు స్తోత్రం. బలియాగముగా మీరు శిలువలో బలియాగంగా అర్పింపబడినందుకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఎన్నో మేళ్ళు నా జీవితంలో మీరు జరిగించినందుకై నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను తండ్రి. మరి ఎంత స్తుతించిన రుణస్సును ఒప్పుకొనచ్చు కొద్ది స్థుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గమనించండి, వెనక భాగంలో ఉన్నవారు మార్చి క్లుప్తంగా ఆరాధించండి. కృపా కనికరములు కలిగినటువంటి మా ప్రేపర్లో తండ్రి గొప్ప దేవ ఘనమైన ప్రభా యేసయ్యా నీ బంగారు పాదాలకు వెళ్ళని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. శ్రీమంతుడ అద్వితీయ దేవానికి స్తోత్రములు, సర్వాధిపతి నీ స్తోత్రములు తండ్రి. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి నా దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి దేవ, అమరత్వం కలిగినటువంటి నా దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నేను కూడా తండ్రి ఒకప్పుడు తండ్రి పాపములకు దాసరాలుగా ఉంటేని ప్రభా యేసయ్యా, అయ్యా శత్రువుగా ఉంటేని నైనా అయ్యా యేసయ్యా నీ కృపలో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాను ప్రభా. వేసిన నా చచ్చిన కుక్క వంటి స్థితి నుండి తండ్రి నన్ను జీవంలోనికి నడిపించిన దేవానికి స్తోత్రం తండ్రి. నీ విలువైన రక్తం పెట్టి నన్ను కొన్న దేవానికి స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాను ప్రభా యేసయ్యా. అయ్యా యేసయ్య నీ రక్తము ద్వారా నన్ను కడిగి పరిశుద్ధుడిగా చేసిన విధానాన్ని బట్టి ప్రభా అయ్యా మరణం నుండి జీవంలోనికి నన్ను నడిపించిన దేవానికి స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాను ప్రభా. అయ్యా నీ సన్నిధిలో చేరి తండ్రి యేసయ్యా ఆనందించగలిగిన కృపను నాకు అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభా యేసయ్యా. నీ సహవాసాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చిన దేవానికి స్తోత్రములు ప్రభా. నీ ముఖ దర్శనం చేయగలిగిన కృపను నాకు అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభానికి స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాను ప్రభా. యేసయ్యా నిన్ను ఆరాధించి ప్రభా పరిశుద్ధులందరితో చేరి ప్రభా నిన్ను ఆరాధించి పూజించడానికి ఇచ్చిన ఈ మహాకృప అంతటిని బట్టి ప్రభా నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధ నామమునికే సమర్పించుకొని చుట్టున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా యేసునైనా నీకు స్తోత్రాలు. ఉదయకాల స్వామి నా తండ్రి నీ మందులో కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నేను గణపరచుటకు, మహింపరచుటకు, మీరు చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడిని దూతలు వరదూతలు భక్తులు 24 పెద్దలతోనూ స్తుతించి ఆరాధించబడుతున్న యేసయ్యా నీకు స్తోత్రాలు. కెరాబుల్ శరాబులతోనూ
స్తుతించి ఆరాధించబడుతున్న యేసయ్య నీకు స్తోత్రాలు. పాపపు దొంగ ఊబిలోనే నన్ను పైకెత్తిన నా యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా అంత మాత్రమే కాదు తండ్రి, నాయన నా గత జీవితం అంతా చూసినట్లయితే నా తండ్రి పాపం చేత దోషం చేత చెడి పతనమైన నన్ను నీ రక్తంతో కడిగారు, పవిత్రపరిచారు, నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, నా కొరకు మీ ప్రాయచిత్తమైన నా యేసు ప్రభు నామమునకే నా స్తుతి నా ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అనేక వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ కాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరి నేను కూడా నేను స్తుతించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. అవును తండ్రి, నేను కూడా తండ్రి ఒకప్పుడు పాపంలో లోకంలో జీవించినప్పుడు నాయన, అవును తండ్రి లోదేవారిలో ఉన్నట్టుగా ప్రభా చీకటి జీవితంలో ఎంత దూరంలో ఉన్నప్పుడు ప్రభా దావీదు మెషిపోవత్తును ఎతికినట్టుగా నన్ను కూడా వెతికి నాయనా నీవు నాయన కనుగొన్నందుకు దేవా నేను స్తుతిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి ఆ మెషిపోవత్తు వల్లే నేను కూడా అటు దానిగా అకుంటి దానిగా నీ సన్నిధికి దూరస్తులుగా ఆత్మీయ జీవితంలో నష్టపోయిందని కొన్నప్పుడు నాయన నన్ను ప్రేమించి అయా నీ బల దగ్గర చేర్చుకున్నందుకు దేవా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నానయ్యా. ఇంత గొప్ప దేవునికి ఏమి ఇవ్వగలనయ్యా, ఏమి ఇచ్చి నిన్ను స్తుతించగలను, ఎన్ని స్తుతులు చెల్లించినా ఇంకా రుణస్తురాలను నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నమ్మకమైన జీవగల నాములు నా హృదయపూర్వక స్తుతి ఆరాధన జీవాఫలం యేసుక్రీస్తు నామములో తండ్రి అనే దేవునికి సమర్పించుకుంటున్నాను తండ్రి. మా పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల రక్షక, జీవంగల తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా నేను కూడా నీ మందిరావరంలో చేరి నాయన నీ పాస్ ఇంటికి వచ్చిన ప్రభా మీరు ఇచ్చిన నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన నేను కూడా ప్రభా రేపు తండ్రి దూషకుడును హానికరును హింసకరును ప్రభా నాయన మరి ప్రభా నీ దృష్టికి ప్రభా నేను ప్రభా తండ్రి నాయన అయోగ్యునిగా నేను జీవించినట్టు వాడిని ప్రభా. అయితే మీ యొక్క మహాకృపను బట్టి ప్రభా నన్ను మీరు రక్షించుకొని ప్రభా నీకు తండ్రి నాయన నన్ను ప్రభారికి తండ్రి నీ యొక్క నాయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. నేను కూడా ప్రభారికి తండ్రి నాయన చచ్చిన కుక్కవలే ప్రభారికి తండ్రి పారవేయబడిన వాడిని ఉంటిని ప్రభా. అయితే ప్రభారికి తండ్రి దాసు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఏ పాటి వాడిని ప్రభా. అయితే మీ యొక్క మహాకృపను బట్టి మీ కనికరాన్ని బట్టి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభారికి తండ్రి నాయన నా కొరకే మీరు ఆ కలవరి శిలువలో మీ అమూల్యమైన ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలమైన రక్తం ద్వారా ప్రభా నన్ను కడిగి శుద్ధిపరిచి నాయన నీ రక్షణ నాకు దయచేసి విడుదల దయచేసి ప్రభా నిత్య రాజ్యాన్ని నాకు దయచేసినందుకు నాయన నేను స్తుతిస్తుంటున్నాను. అంతేకాదు ప్రభారికి తండ్రి నాయన నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో కూడా ప్రభా మీరు లెక్కలేని మేలు ఉపకారం చేసిన నా దేవునికి నేను ఏమి చెల్లించగలను ప్రభా. ఇన్ని మేలు ఉపకారం చేసిన నా దేవునికి నేను ఏమి చెల్లించిన ఒప్పుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, కృపల దేవ, యేసయ్య నీ పరిశుద్ధమైన పాదముల పొందనాలు స్తోత్రాలు తండ్రి. జీవంగల దేవుడు, జీవాధిపతి, పరిశుద్ధుడవు తండ్రి. నీ ప్రేమ దేవుడు తండ్రి, నీ ప్రేమను బట్టి నీ కొందనాలు తండ్రి. ఉదయకాలం ముందు నా మీదకు తీసుకొని వచ్చిన లేఖనాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఒకప్పుడు నేను కూడా తండ్రి నిరీక్షణ లేని దానను, వాగ్దాన నిబంధన లేని దానను తండ్రి. ఉదయకాలం ముందు ప్రభా మీ భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా వచ్చావు ప్రభా నీకు స్తోత్రాలు. ఒకప్పుడు నా స్థితిలో కూడా తండ్రి ఒకప్పుడు నాయన యొక్క కుక్క వలె నాయన నా జీవితం కూడా ఉన్నది ప్రభా. అయితే నువ్వు దయ చూపించి కరుణ చూపించి నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణం పొందవలసినటువంటి నన్ను తప్పించి నిమిత్తం కొరకై నీ కుమారుని యేసుక్రీస్తును భూలోకాన్ని పంపించి నాకు నిత్య జీవం అనుగ్రహింపజేసినందుకే స్తోత్రాలు. ఆ మరణం నుండి శాపం నుండి విడిపింపజేసినందుకే స్తోత్రాలు. జీవంతో కూడినటువంటి పరిశుద్ధుల జాబితాలో నన్ను కూడా చేర్చినందుకే స్తోత్రాలు. సదాకాలం తండ్రి నీ బలలో చేయటానికి కృపనిస్తూ ప్రభా శ్రేష్టమైనటువంటి సంఘ సవాసంలో పాలు పొందుకున్నటువంటి సంతోషాన్ని ఇచ్చావని స్తోత్రాలు. లోకంలో ఎవరికి లేనటువంటి ధన్యత క్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాను తండ్రి. నా జీవితంలో తండ్రి శ్రీమంతుడిగా ఉంటూ నన్ను పోషిస్తూ చేపట్టి నడిపిస్తున్న నా దేవుడు అనేందుకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా స్తుతిని ఆరాధన యేసునామమున నీకే సమర్పిస్తున్నాను నా తండ్రి. వాగ్దానాలు నమ్మిగస్తున్నంత ప్రీతుడు దేవ నామకి స్తోత్రం ఉండాలి స్వామి. ದೇವರಾತ್ಮನೇ ಪರಿಶುದ್ಧನೇ ನಾನು ಒಂದನೇ ಸರಸ್ವನಾದ ಕರ್ತನೆ
ನಿನ್ನನ್ನೇ ನಂಬಿ ನಿನಗಾಗಿ ಜೀವಿಸೋದಕ್ಕೆ ಸಹಾಯ ದಯಪಾಲಿಸ್ಕೊಟ್ಟಂಥ ದೇವಾನಿಗೆ ಒಂದುಗಳು ಸಲ್ಲಿಸುತ್ತದೆ ಕರ್ತನೆ. ಈ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನೆ ಅನೇಕ ಜನರು ಕರ್ತನೆ ದೇವರೇ ವಿದ್ಯಾವಂತರು ಇದ್ದದ್ದಾಗಿ ಕೂಡ ಕರ್ತನೆ ಯಾವ ಕೆಲಸಕ್ಕೂ ಬಾರದಿರುವಂಥ ನನ್ನನ್ನು ಕರ್ತನೆ ದೇವರೇ ಉನ್ನತೋನ್ನತನಾಗಿರುವಂಥ ನಿನ್ನನ್ನು ಮಹಿಮೆಪಡಿಸುವಂಥ ಧನ್ಯತೆ ಕೊಟ್ಟಂಥ ದೇವಾನಿಗೆ ಒಂದುಗಳು ಸಲ್ಲಿಸುತ್ತದೆ ಕರ್ತನೆ. ದೇವರೇ ಮನುಷ್ಯನ ಹೊರಗಿನ ನೋಟವನ್ನು ನೋಡೋಣಾದರೂ ನೀನು ಹೃದಯವನ್ನೇ ಬಲ್ಲಾತನು ನೀನಾಗಿದ್ದಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ದೇವರಾತ್ಮನೇ ನಿನ್ನ ಮಕ್ಕಳೊಟ್ಟಿಗೆ ಸೇರಿ ಕರ್ತನೆ ನಿನ್ನನ್ನು ಹಾರೈಸಲು ಸ್ತುತಿಸಲು ಘನಪಡಿಸಲು ಮಹಿಮೆಪಡಿಸಲು ಕೊಟ್ಟಂಥ ಸಮಯಕ್ಕಾಗಿ ನನಗೆ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತಾ ನನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಯೇಸುವಿನ ಮುತ್ತಾದ ನಾಮದಲ್ಲಿ ಅತಿ ವಿನಯದಿಂದಲೂ ಅತಿ ತಾಳ್ಮೆಯಿಂದಲೂ ಸಮರ್ಪಿಸುತ್ತೇನೆ ನನ್ನ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆಯೇ, ಆಮೇನ್. ప్రేమను మా తండ్రి పరిశుద్ధమైన దేవా నీ పావనకున్న స్తోత్ర నిన్న నేడే క్రీతిగా దేవా నీ స్తోత్ర సర్వాధికారి సర్వ సృష్టికర్త భూమి ఆకాశాన్ని నిర్మాణం వేసిన దేవా నీ స్తోత్రాలు నయమోసుకుడు సజీవుడైనాకే మేము చేస్తున్నాం తండ్రి. ఇది కాలంలో మా ప్రభా చేరి నేను స్తుతించి ఆరాధించే శ్రేష్కరమైన దీని కొరికే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాన్ని దాహం ద్వారా తీసుకొచ్చిన లేబాని కొరికే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నేను కూడా ఒకప్పుడు పాపంతో ప్రార్థనతో చర్చించి ఉంటున్నా తండ్రి. నిత్య నరకాని పాత్రలాంటి దేవా నా కొరకు ఈ లోకానికి నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించా కలువరి చెలలో నా తండ్రి నాకు రావాల్సిన శిక్ష అంతా మీరు భరించుకున్నానికి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మీరు కార్చిన అమూల్యమైన రక్తం పరిశుద్ధమైన రక్తం నిష్కలమైన రక్తం నా పాపమంతా కడిగి నన్ను శుద్ధి చేసి నీ కుమార్తెగా చేర్చుకున్నానికి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభువా రచించిన నాటి నుండి ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు కొరికై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఇంత గొప్ప దేవుడు నాకు దొరికింది ఆయనకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయుడు చూపిన ప్రేమ కొరికై నీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. రచించిన నాటి మా ప్రభువా నా పశు నా కుటుంబాలు చేసిన ప్రతి మేలు కొరికై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇన్ని మేలు ఉపకారాలు చేసిన ఆ ప్రభుకి నేను ఏ మేలు తండ్రి మీరు ఉచితమైన రక్ష పాత్ర పట్టుకొని నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుకుంటూ నా హృదయ పూర్తిగా యేసు క్రీస్తు నామములో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన ఇంటి మా రాజా, నీకే వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, గడిచిపోయిన వారమంతా ప్రభు నా పట్ల నా కుటుంబం పట్ల తండ్రి మీరెన్నో మేలు చేసినందుకు నీకే వందనము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును దేవా తండ్రి, నేనైతే ఒకప్పుడైతే తండ్రి కుక్కు వల్లే తండ్రి తిరుగుతున్న నన్ను తండ్రి ఆ పరలోకము నుండి దేవా మీరు దిగి వచ్చి తండ్రి నన్ను ఎదికి దేవా మీరు రక్షించుకున్నందుకు నేనేమి చెల్లించలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ యొక్క బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ కలిగిన ప్రభా, జయం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు సజీవంగా ఉంచినందుకే వందనములు చెల్లించుకుంటున్నాను. నీ మందిర ఆవరణానికి నడిపించినందుకే వందనములు దేవా. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపై ఉన్నామని నమ్మి స్తుతిస్తున్నాను. అవును తండ్రి, జిగటగల దొంగ ఊబి నుండి నాశనకరమైన గుంట నుండి ప్రభా మీరు లేవనెత్తి రక్షించినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాదు ప్రభా, రక్షించబడిన తొలినాళ్లలో దేవా మీ ప్రేమ చేత ఆకర్షించినారు కనుక దేవా మీరు మీ హస్తాల్లో నన్ను మమ్మల్ని భద్రం చేసినారు కనుకనే దేవా నాయన మరి మీ వైపు తిరగడానికి సహాయం చేశారు. ఒకడు నీతి మార్గంలో నడవాలి అంటే మీ కృప తోడై ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభా, మీరు ఎంతగా ఆకర్షించారంటే దేవా ఇహలోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన తండ్రిని ఆనాడు ప్రభా వదిలిపెట్టి దేవా నా జీవితాన్ని మీ చేతికి సమర్పిస్తూ వచ్చినప్పుడు మీరు నన్ను విడిచిపెట్టలేదు ప్రభా. ఇదే వాగ్దానంతో ఆ రోజు మాట్లాడుతూ వచ్చారు. కోల్పోయినదంతయు తిరిగి సమకూరుస్తానన్నారు దేవా. రక్షణ ఓడలో నేను మాత్రమే ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని దేవా బాధపడుతూ వచ్చినప్పుడు దేవా వాళ్ళందరినీ కూడా రక్షిస్తానని మాట ఇచ్చి దేవా నా తల్లిదండ్రుల్ని నా కుటుంబం అంతటినీ రక్షణ ఓడలోనికి మీరు తీసుకొచ్చారు. కోల్పోయినదంతయు సమకూర్చినారని ఎన్నోసార్లు మిమ్మల్ని స్తుతించినాను. కానీ ప్రభువా ఈరోజు భౌతిక సంబంధమైన తండ్రి మీరు మహిమలోనికి తీసుకున్నారు. మీకు వందనాలు. మళ్ళీ అదే వాగ్దానం చేత మాట్లాడుతూ వచ్చారు. కోల్పోయినదంతయు సమకూరుస్తానన్నారు. ఎలా సమకూరుస్తారో నాకు తెలియదు, కానీ
మీ మాటని నేను నమ్ముచున్నాను ప్రభా. నిరీక్షణతో కూడిన మీ మాటని నమ్ముతున్నాను దేవా. యుగ యుగాలు సదాకాలం మీ బల్ల యొద్దనే భోజనం చేస్తానని దేవా వాగ్దానం చేత నాకు ఇచ్చిన నమ్మకం కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ నిరీక్షణ కొరకే వందనాలు దేవా. మీతో యుగ యుగాలు ఉండే భాగ్యాన్ని అనుగ్రహించినందుకే వందనాలు. మీ మాటను నమ్మడానికి కృప చూపించినందుకే వందనాలు. మీ ఆదరణకై వందనాలు తండ్రి. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు దేవా, దేన్నైనా సరి చేయగలిగినటువంటి సామర్థ్యుడు. దాన్ని నమ్ముచున్నాను. ఏమిచ్చి మీ రుణం తీర్చగలను తండ్రి. ఈ కొద్ది స్తుతి యేసుక్రీస్తు వారి నామంలో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమగల రక్షకుడా యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో, పరిశుద్ధమైన నామంలో, ఉదయ కాలంలో రాజులైన యాజక సమూహంలో నీ ప్రజల మధ్య నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాడు తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీ భవిష్యత్తు నేను లోదెబారులో ఉన్నప్పుడు తండ్రి ఏ విధంగా విడిపింపబడ్డాడో ప్రభువా, నేను కూడా తండ్రి లోకంలో శాపంలో నాయన యేసుక్రీస్తు ప్రభు నరకానికి నాయన మరి ప్రభు పాత్రుడుగా ఉన్నటువంటి నన్ను ప్రభువా మీరు విడిపించి తండ్రి సర్వశక్తి గల దేవా మీక సహవాసంలో ప్రభు బల్ల యొద్ద నన్ను కూడా కూర్చుండబెట్టిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంత గొప్ప దేవుడు నా కొరకు తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరలోకం దిగి వచ్చి నా కోసం తండ్రి ఆ కల్వరి శిలువలో ప్రభు బలి అయిపోయిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా కొరకు గాయాలు అనుభవించిన దేవుడు, దెబ్బలు అనుభవించిన దేవుడు, ఎన్నో ప్రభు అవమానాలు నిందలు భరించినటువంటి దేవుడు ప్రభు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో, పరిశుద్ధ నామంలో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, జీవము గల దేవా, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనములు, స్తోత్రములు దేవా. పరిశుద్ధ దినములో, ప్రభు దినములు ఎన్నికలైన యోగ్రాలు నాకు కూడా కృపనిచ్చారు. మీ శ్రేష్టమైన మాటలతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనములు. అవమానమునకు పాత్రురాలని ప్రభువా, మరి లోదేబారు లాంటి బ్రతుకులో ఉన్న నన్ను ప్రేమించి నాయన క్షమించి రక్షించి మీ బిడ్డగా అంగీకరించి సదాకాలం మీ బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యాన్ని ఇచ్చిన మీ ప్రేమకై ఏమి చెల్లించిన రుణస్తురాలను ఒప్పుకుంటూ నా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పాదాలకై సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రేమ కలిగిన తండ్రి, జయం కలిగిన దేవ, నీ బంగారు పాదములకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఈ యొక్క పరిశుద్ధ దినములు, ప్రభు దినములు మా ప్రభువా నేను కూడా నీ ప్రేమిడుల మధ్య చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను హెచ్చించడానికి ఇచ్చినటువంటి తరుణం కొరకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఈ లోకంలో మా ప్రభువా నేను కూడా నాయన భవిష్యత్తు వలె పాపము నాకు అమ్మబడినటువంటి వ్యక్తిని మా ప్రభువా నన్ను ప్రేమించి నా కొరకై మా ప్రభువా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శిలువ రక్తము చేత నన్ను కొన్నందుకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. నీ యొక్క కుమారునిగా నన్ను చేసుకున్నావు, దాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. దయగలిగిన నా తండ్రి యేసు ప్రభువా, గత ఆదివారం నుంచి ఆదివారం వరకు నన్ను కాచి కాపాడుతూ వచ్చావు మా ప్రభువా. నా యొక్క ఉద్యోగంలో, నాయన రాకపోకల్లో, కుటుంబ జీవితంలో మా ప్రభువా నాకు సహాయకుడిగా ఉన్నందుకై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ఇన్ని మేలు చేసిన నా దేవునికి నేనేం చెల్లించలేక మీరిచ్చిన రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నా కొద్ది స్థితి ఆరాధన యేసు క్రీస్తు నామములో నీకే సమర్పించుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, మీ స్తోత్రములు. ఈ పరిశుద్ధమైన ప్రభు దినములో నేను కూడా సమాజంలో మీ పాదములట చేరి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన దానికై స్తోత్రములు ప్రభువా. నేను కూడా ప్రభువా మీ భవిష్యత్తు వలె నాయన అయా లోదేబారు స్థితిలో పాపమునకు దాసురాలై అమ్మబడినటువంటి స్థితిలో ఉన్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఆ యొక్క పరిస్థితి నుంచి నన్ను విడిపించడానికే ప్రభువా పరలోకపు సింహాసనంను మీరు విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి నా కొరకై ప్రభువా అయా శిలువ మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభువా ఆ శిలువలో మీరు కార్చిన నాయన మీ రక్తములో నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి నాయన మీ సహవాసములో మీ బల్ల యొద్ద నాయన చేరి ఈ విధంగా
నిన్ను స్తుతించి ఆరాధించే ధన్యతనిచ్చినందులకై దేవా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయన రాజులైన యాజక సమూహంలోకి నన్ను చేర్చిన మీ మహాప్రేమకై దేవా మీ స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ప్రభువా ఎన్నికలేని దౌర్భాగ్యురాలైన చచ్చిన కుక్క వంటి నా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేళ్లకు ఏమి చెల్లించి మీరు నాని తీర్చగలనేసయ్యా. ఏమి చెల్లించిన నేను రుణస్థురాలని ఒప్పుకుంటే కొద్ది స్తుతి ఆరాధన నా ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో మీకే సమర్పించుకొని ఆరాధిస్తున్నాను తండ్రి. స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. మీ రక్షణకై స్తోత్రాలు. చచ్చిన కుక్క వంటి వాడును, శత్రువును, బలహీనుడను, భక్తిహీనుడను నన్ను ప్రేమించారు. మీ కుమారుని లోకానికి పంపారు. ఆ శిలువ బలియాగము ద్వారా గొప్ప రక్షణ ఇచ్చి సదాకాలం మీ బల యొద్ద భోజనం చేసే ఆధిక్యతనిచ్చారు. సహవాసము, తండ్రిని చూసే భాగ్యము, ప్రభా యెరూషలేములో ఉండే ఆధిక్యతను యేసు ప్రభు ద్వారా నాకు కలగజేసిన నా తండ్రి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనయ్యా. యేసు ప్రభు రక్షకుడు పేరిట నా స్థితి నా ప్రభు అయిన తండ్రికి సాగిలపడి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.